నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా పెట్టుబడులతో దూసుకెళ్తుంది. లోకేష్ గారు ఆస్ట్రేలియా పర్యటనలు కూడా పెట్టుబడులు కేంద్రంగా సాగుతుంది. అలాగే మరో 3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా ఉంది. మొత్తం మీద ఏపీ దూసుకెళ్తుంటే అగ్రగామిగా ఒకవైపు కూటమి ప్రభుత్వంపై వైసీపీ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలకి రక్షణ లేదు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మనకి జూమ్‌లో కిరణ్ రాయల్ గారు జాయిన్ అవుతున్నారు. కిరణ్ గారు నమస్తే అండి. నమస్కారం శిరీష గారు. మీకు ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థాంక్ యూ. అలాగే ఇందాక ఎవరో చెప్పినట్టు వైసీపీ నేతలకి దీపావళి లేదని చెప్పి చెప్పినట్టున్నారు. వాళ్ళకి ఇంకా 15 సంవత్సరాలు దీపావళి ఉండదేమో అని అనుకుంటున్నా మేడం. ఎస్ సార్. వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నా. అంతే మేడం. రాజకీయాలు అతీతంగా ఎస్. పెట్టి పండగలా చేసుకోవాలి అని ఎస్. కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్ సార్. అదే సార్. ఈ కూటమి ప్రభుత్వం మీద వైసీపీ శ్రేణులైతే ధ్వజమెత్తుతున్నాయి. అంటే మొన్న జరిగిన గూగుల్ మీద పెట్టుబడుల దగ్గర నుంచి నర్సీపట్నంలో హత్య, అలాగే మరొక హత్య, కమ్మ కాపుల మధ్య చిచ్చు పెట్టడం అనే చాలా అంశాలు ఉన్నాయి. ఎలా చూడొచ్చు సార్? ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశగా ముందుకెళ్తుంటే ఒకవైపు ప్రత్యామ్నాయంగా రాజకీయం కోసం పావులు కదుపుతోంది ప్రతిపక్ష పార్టీ. ఎలా చూడొచ్చు అంటారు? మేడం, ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా విమర్శ చేయడం పనిగా పెట్టుకుంటారు. ఎందుకంటే అది వైసీపీ వాళ్ళకు పేటీఎం గాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత విమర్శ చేస్తే అంత డబ్బులు వస్తాయి జీతాలు ఇచ్చినట్టు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మేడం, పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఎప్పుడో 5 ఏళ్ల క్రితం రాష్ట్రం అతలాకుతలం అయిపోయి రాష్ట్రం నాశనం అయిపోయే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైజాగ్ ఎత్తుకోండి, విజయవాడ ఎత్తుకోండి, తిరుపతి ఎత్తుకోండి, రాజమండ్రి ఎత్తుకోండి, కాకినాడ, నెల్లూరు, వీటన్ని కేంద్రాలలో ఏదో ఒక కంపెనీ వస్తుంది, ఏదో ఒక పరిశ్రమ వస్తుంది, ఏదో ఒక అభివృద్ధి జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. ఏది లేకుండా ప్రజలైతే ఇబ్బందులు లేరు. ఇచ్చిన హామీలు నెరవేర్చేసాం. చెప్పని హామీలు కూడా చెప్పనివి కూడా నెరవేరుస్తున్నాం. చెప్పడం అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చాము డబ్బులు 15,000. అది మాకు సూపర్ సిక్స్ లేదు, కానీ ఇచ్చాం. హామీలు ఇస్తున్నాం, ప్రజలకి ఏం కావాలో చేస్తున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఎక్కడ గొడవలు లేవు, ఏ ల్యాండ్ కబ్జాలు లేవు, రౌడీజం లేదు, మర్డర్ లేవు, మానభంగాలు లేవు. రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంది. అవి చూసి ఓర్వలేక కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్ కి గూగుల్ వచ్చింది, అలాగే ఇంకా పరిశ్రమలు వస్తున్నాయి. ఈ రోజు వైజాగ్ రాజధాని అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ రాజధాని అని చెప్పి 400 కోట్లు కట్టి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఏమి చేయలేదు. ఏమి చేయలేదు. ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు, ఏమి చేయలేదు. కాబట్టి నేను ఏమంటాడు మేడం, మా అభివృద్ధి చూసి ఓర్వలేక కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకున్న సోషల్ మీడియాను పట్టుకొని మమ్మల్ని ఇష్టారాజుగా మాట్లాడుతారు. కానీ మేము పట్టించుకోము. ఎందుకంటే మాకు ఒకటే అండి, మేము అభివృద్ధి చేసాం, మాట ఇచ్చాం, ప్రజలకు ఏం చేయాలో మేము చేస్తున్నాం. ఎవడేం మాట్లాడినా మాకు నథింగ్, మాకు అవసరం లేదు. మేము చేయాల్సి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, ఇంకా 15 సంవత్సరాలు మేమే ఉంటాం. ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకా 15 సంవత్సరాలు కూటమి ఉంటుంది. రాష్ట్రం సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిని ఒక అద్భుతంగా తీర్చిదే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రం కూడా పూర్తి సహకారం ఇస్తుంది. మా పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ప్రశాంతంగా ఉండాలని కూటమితో కలిసి చేస్తున్నాం. మాకు ఎన్నున్నా సరే, లోపల ఎన్నున్నా సరే ప్రజలు క్షేమంగా అయితే ఉన్నారు ప్రశాంతంగా. కాబట్టి ఈ రోజు ఒకటి చెప్తున్నాం, జిఎస్టీ చూడండి, ఒక్కసారిగా జిఎస్టీ ఇష్యూ ఎత్తుకోండి. సెంట్రల్ లెవెల్లో అంటే ప్రతిదీ మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కళ్యాణ్ గారు కానీ మొత్తం కూడా ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని చేస్తారు. కాబట్టి వైసీపీ పేటీఎం వాళ్ళు మాట్లాడతారు, మేము పట్టించుకోం, మాకు అవసరం లేదు, నథింగ్. ఆ విషయాన్ని అయితే మేడం జగన్ గారు ఒక ట్వీట్ పెట్టారండి. అంటే దీపావళి అనేది వెలుగులు చిమ్మట్లేదు, ఆంధ్రప్రదేశ్లో వెలుగులు ఆర్పేస్తుంది కూటమి ప్రభుత్వం. అందుకేనా బెంగళూరులో దీపావళి చేసుకున్నాడు జగన్. మేము ఇచ్చిన పథకాలు కూడా అమలు చేయట్లేదు. మేము ఉన్నప్పుడు ఇచ్చిన 30 పథకాలు మేము అమలు చేశాము. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6లు ఏదో అరాకొరగా చేస్తున్నారు తప్ప పూర్తి వెలుగులు అయితే ఆంధ్రప్రదేశ్లో రావట్లేదు. మా పార్టీ వస్తేనే, మేము రాజకీయంగా పదవిలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. ఎలా చూడొచ్చు అంటారు? జగన్ గారికి ఆరోగ్యం బాగాలేదనిపిస్తుంది మేడం. లండన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ చేసుకోవాలి కంటికి ఈసారి. ఎందుకంటే ఆయన కళ్ళతో చూస్తే తెలుస్తుంది. ఆయన అందుకే ఇక్కడ దీపావళి లేదని చెప్పి బెంగళూరుకి వెళ్ళి చేసుకున్నాడు నిన్న. అక్కడ చేసుకున్నాడు దీపావళి. ఇక్కడ మేడం ఒకటి, రాష్ట్ర ప్రజలు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవచ్చేమో కానీ రాష్ట్ర ప్రజలు తెలుసు. రాష్ట్రంలో ఉన్న 7 కోట్ల మందికి దీపావళి తెలుసు. కేవలం ఒక 100 మందికి వైసీపీ నాయకులకి, వైసీపీ శ్రేణులకి లేకపోతే అంత మాత్రం ఏం నష్టం లేదు. ప్రశాంతంగా చేసి తిరుగుతా ఉంది రాష్ట్రం అంతా. చాలా అద్భుతంగా ఉంది.
గతంలో లాగా ఎక్కడా అవినీతి అరాచకాలు లేవు. దీపావళి వసూళ్లు మామూలు దందాలు ఏమీ లేవు. ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ చూడక ఓర్వక బెంగళూరులో చేసుకున్నాడు. ఎవడైనా సొంత ఊర్లో చేసుకుంటాడు కానీ పక్క ఊర్లో పోయి చేసుకుంటాడు మేడం. ఇది పక్క ఊర్లో చేసుకున్నాడు కర్ణాటకలో. కాబట్టి అది పరిస్థితి, ఆయన ఓర్వలేక వెళ్ళిపోయాడు అంతే. సరే, అలాగే కాపులకి, కమ్మలకి మధ్య ఒక వైరం పెట్టే దిశగా కూడా వైసీపీ వ్యాఖ్యలు చేస్తుంది. వాళ్ళ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ముగ్గురిని కూడా A1, A2, A3 ఏదైతే కమ్మ, కాపు ఆ జరిగిన హత్య ఉదంతంలో వీళ్ళ మీద కేసులు పెట్టాలి అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. ఇది అసలు పార్టీకి సంబంధించిన విషయమా? లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికీ జరిగిన విషయం అంటారా? మేడం, ఒక వ్యక్తిగత విషయం ఇది. ఇది చాలా బాధాకర విషయం. ఇంకా మన రాష్ట్రం దౌర్భాగ్యం అంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తున్నాం. ప్రపంచం ఎక్కడికో పోతా ఉంది, దేశం ఎక్కడికో పోతా ఉంది, ఎక్కడెక్కడికో సైంటిస్టులు ఎదుగుతున్నారు. ఇంకా మనం కులాల మీద చిచ్చు పెట్టుకుని కులాల మీద పోరాడుతున్నాం. అసహ్యంగా ఉంచాలి చెప్పడానికి. ఎందుకంటే ఎక్కడో కందుకూరులో జరిగిన ఘర్షణకి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధము? జనసేన పార్టీకి ఏం సంబంధము? మేము జరిగిన ఇన్సిడెంట్ పార్టీ దృష్టికి వచ్చింది, ఓకే, దాన్ని మేము టేకప్ చేసాం, కేసులు పెట్టించాము, అరెస్ట్ చేసాము, శిక్ష పడుతుంది. దానికి కమ్మ కాపు అంటే ఒకటండి, చనిపోయిన అతను కాపు, గొడవ చేసిన కమ్మ, అది వాళ్ళ వ్యక్తిగతం. అది ఎందుకు గొడవలు అని చెప్పి వాళ్ళ ఆవిడ చెప్పింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు. దానికి రాజకీయ రంగు పూలడం కరెక్ట్ కాదు. దాని రాజకీయ రంగు పులిసి వైసీపీలో ఉన్న కాపులంతా వచ్చి అడావిడి చేయడము, ఓవరాక్షన్ చేయడము, ఇవన్నీ కాదు. జనసేన పార్టీ ఒక పార్టీకి సంబంధించిన పార్టీ అయితే, ఒక కులానికి సంబంధించిన పార్టీ అయితే కాదు. జనసేన పార్టీలో కాపులు అధికంగా ఉండొచ్చు అంతే, కానీ ప్రాధాన్యత అందరికీ ఉంటుంది. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అందరికీ మొన్న పదవులు వచ్చాయి. అందరూ మీరు కాబట్టి మా క్రియాశీలక సభ్యత్వం మొన్న క్రియాశీలక సభ్యత్వం 6 లక్షల పైగా చేశారు. దాంట్లో చూడండి 4,70,000 మంది ఇతర కులస్తులే ఉన్నారు. ఎస్సీలు, బీసీలు అందరూ ఉన్నారు. డేటా మా దగ్గర ఉంది కదా, ఇస్తాం కాబట్టి డేటా ఎవరికి రమ్మని ఛాలెంజ్, ఎవరు రమ్మని డేటా ఇస్తా. కాపులు అధికంగా ఉన్నారు, కాపులు ఇష్టపడుతున్నారు, కాపులు ప్రాధాన్యత ఉంటుంది తప్ప అన్ని కులాలు, అన్ని మతాలు కలిపిన పార్టీ జనసేన పార్టీ. ఊరికి కేవలం కాపులు అని చెప్పి మాట్లాడడం, జనసేన పార్టీ కాపాడు, పవన్ కళ్యాణ్ గారికి కేసు పెట్టాలంటే అంత సినిమా ఎవరికి లేదు. ఇక్కడ ఎవడు భయపడట్లేదు. కేవలం వైసీపీ నాలుగు చెప్తున్నాం, అతి చేస్తే తాట తీస్తాం. అతి చేయొద్దండి మీరు. వాస్తవాలు చట్టం తనిప చేసుకుపోతుంది. మీలాగా కుల రాజకీయం మేము చేయలేదు. ఎక్కడో ఎవరో చనిపోయినారు, చంపింది ఒకడు, చనిపోయింది ఒకడు. ఆ గొడవలు ఎందుకు? వ్యక్తిగత కక్షలకి కుల రాజకీయాన్ని మా సంబంధం ఏంటంటే దానికి కుల రాజకీయం చేసి దాన్ని నానా యాగి చేసి వైసీపీలో ఉన్న కాపులను తీసుకొచ్చి పెట్టి వాళ్ళతో మాట్లాడించడం కరెక్ట్ కాదు. ఒకటే చెప్తున్నాం, ఇది కుల రాజకీయం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్త ఏం కాదు. నిన్న జరిగిన జెడ్పీటీసీ హత్య దగ్గర గుడివాడ అమర్నాథ్ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. అది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇప్పుడు మాట్లాడినందుకు, పరామర్శించేందుకు మేము కామెంట్ చేయం. మాకు అంత బుద్ధి లేదు అనుకో, వాళ్ళలాగా మేమేమి గడ్డి తినట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, పరామర్శించు, దాన్ని రాజకీయం చేయకండి. చావుని రాజకీయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి తిట్ట. బాబాయ్ చంపేసి బాబాయ్తో రాజకీయం చేసినాడు. అలాగే ఎన్ని చావులు పెట్టుకుని రాజకీయాలు చేసినాడో మనందరూ తెలిసాం, చూసాం. అమ్మ చెల్లిని తరిమేసి రాజకీయాలు చేసినట్టు మనకి ఎందుకు మేడం? కాబట్టి ఒకటే చెప్తున్నాం, చావుతో రాజకీయం చేయదు. నువ్వు వెళ్ళి పరామర్శించావు, ఏమైనా ఇవ్వాలనుకో డబ్బులు ఇవ్వు నీ పార్టీ తరఫున, లేదా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి మేము ఇస్తాము, చట్టం తన పని చేసుకోబోదు. అంతేగాని చనిపోయిన ప్రతి ఒక్కరికి కులం రాజకీయం చేస్తుంటే ఈ రాష్ట్రము పూర్తిగా సర్వనాశనం చేయాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అది కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక మొండి నాయకుడు ఉన్నప్పుడు ఆయన ఒక చాలా కసి దానికి చాలా మొండి అని ఒప్పుకోడు. ఇదంటే అంతే అంతే మాకు తెలుసు కదా, దగ్గర చూస్తాం. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేము మొండిగా మాట్లాడడం లేదు. మీరు ఎన్ని చేసినా మేమైతే అభివృద్ధి చేసే చూపిస్తాం. మమ్మల్ని ఎన్నైనా కామెంట్ చేసుకొని మేము పట్టించుకోం. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలే తిరస్కరించి 151 నుంచి 11 పడేశారు. ఇంకా సిగ్గు లేకుండా రాష్ట్రంలో తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పారిపోయి బెంగళూరులో చేసుకున్నాడు దీపావళి, ఓడిపోయిన బాధ. ఇంకా వీళ్ళతో ఇక్కడ ఉన్నారు. ఒకటే మేడం, వీళ్ళ కామెంట్ పట్టించుకోం. కుల రాజకీయం, మత రాజకీయాలు చేస్తే ఊరుకో, ఖచ్చితంగా తాట తీస్తాం. ప్రజలే కొడతారు. ఎందుకంటే కుల రాజకీయం ఎవడో చనిపోతే కులానికి ఏముంది? కాపు కూడా చనిపోయాడు, బాధేసి కుల చనిపోయారు, బాధేస్తుంది, లేదా సహాయం చేస్తాం. అంతే కానీ దాని కుల రాజకీయం చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఓకే కిరణ్ రాయ్ గారు, థ్యాంక్ యూ అండి.